సీఎం జగన్ ఇవాళ పులివెందులకు చేరుకోబోతున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి స్వస్థలం పులివెందులకు చేరుకోబోతున్నారు. రేపు పులివెందులోని బాక్రపురం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సీఎం జగన్. సీఎం జగన్ ఇవాళ పులివెందులకు చేరుకోబోతున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి స్వస్థలం పులివెందులకు చేరుకోబోతున్నారు. రేపు పులివెందులలో బాక్రపురం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సీఎం జగన్. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కడప జిల్లా నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ఇవాళ సాయంత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకోబోతున్నారు. అలాగే రేపు బాక్రపురం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు కదా సీఎం జగన్. మరి టోటల్ గా స్కెడ్యూల్ అయితే ఎలా కనిపిస్తోంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా వాళ్ళు ఇరువురి ఓటు హక్కు వినియోగించుకున్నందుకు నేటి సాయంత్రం 4 గంటలకు కూడా తాడేపల్లి నుంచి కూడా పులివెందుకు చేరుకోనున్నారు. నేడు రేపు కూడా తన ఓటు హక్కు వినియోగించుకుని దాదాపు తన నియోజకవర్గంలోనే పోలింగ్ చర్యలు కూడా తను ప్రత్యక్షంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోనే తన సెగ్మెంట్ లో ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, దాంతో పాటు తన ఓటు హక్కును కూడా తన నియోజకవర్గాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సతీమణితో భారతితో కలిపి రానున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు కూడా నిమగ్నమై ఉన్నారు అధికారులు. ప్రస్తుతం రేపు తన పులివెందుల పట్టణంలోనే బాక్రాపురంలో తన ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ కేంద్రంలోనే తన ఓటు హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి వినియోగించుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.